కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అను పేరునకు దేవుడు మనకు తోడు అని అర్థము. The name Immanuel is translated as God is with us. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపులేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది దేవుడు 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 యేసే దేవుడు 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 యేసే దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. దేవుడు మనకి తోడు, మనకు తోడై ఉండడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి రావటానికి ఒక చక్కని మార్గం ఏర్పరచుకొని ఉన్నారు. సృష్టి ప్రారంభంలో మనం చూసినట్లయితే ఆదాము అవను దేవుడు సృజించారు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము ప్రకటెముకను తీసి ఆ ప్రకటెముకను అవగా చేసి అవను ఆదాముకు ఒక తోడుగా ఉంచారు. మానవుడు తోడు లేకుండా ఉండకూడదు. చూసారా ఎంత దేవుడు మానవుల పట్ల ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. ఎందుకని దేవుడు మనల్ని చేశారు కనుక ఆ బాధ్యత, ఆ భారం మానవుల పట్ల దేవునికి ఉన్నది. అయితే మానవులకు విరోధమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు దెయ్యం అంటాము, సాతాన్ అంటాం, అపవాదం అంటాం. ఇవన్నీ కూడా వివిధమైనటువంటి పేర్లు. దేవుడికి ఆపోజిట్ అని చెప్పొచ్చు సాతాను. దేవుడు మానవులను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో సాతానుడు మానవులను అంతగా ద్వేషిస్తూ ఉన్నాడు. ద్వేషం, అసూయ, విరోధ భావం ఇవన్నీ కూడా దేవుని స్వభావ లక్షణాలు కాదు. మానవులు
ప్రారంభంలో దేవుని పోలికలో సృజించబడ్డారు, దేవుని రూపంలో సృజించబడ్డారు, దేవుని పోలికలో సృజించబడ్డారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మొదట ప్రారంభంలో ఏమని చెప్పారంటే, మనము మన పోలికలో మన స్వరూపంలో మానవుని చేద్దాము అని చెప్పి ఒక మంచి తలంపు, మంచి ఉద్దేశం. చూసారా, మానవుల్ని చేసే ముందు మానవులకి అనుకూలమైనటువంటి ఒక స్థలం ఉండాలి కదా, మానవులకి అనుకూలమైనటువంటి నివాసయోగ్యమైనటువంటి ఒక స్థలం ఉండాలి కదా. అందుకని చెప్పి మానవుల నివాసయోగ్యమైనటువంటి, మానవులకు అనుకూలమైనటువంటి స్థలం భూలోకాన్ని దేవుడు సృజించాడు. చూసారా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. చూడండి, శూన్యంలో ఎట్లా వేలాడుతున్నాయి. భూమి అంటే ఏమన్నా చిన్న పరికరమా? ఎంత బరువైనటువంటి గ్రహం శూన్యంలో వేలాడుతున్నది. గెలీలియో అనే సైంటిస్టు సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని చెప్పినందుకు గెలీలియో అనే సైంటిస్ట్ని మత చాండస్వాదులు చంపేస్తారు కదా. ఇప్పుడంటే నాసా, ఇప్పుడంటే అనేకమైనటువంటి సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చేసాయి. సోలార్ సిస్టమ్ని నాసా వాళ్ళు చక్కగా చూస్తూ ఉన్నారు. సోలార్ సిస్టంలో అంటే ఒకానొక సోలార్ సిస్టమ్, అనేకమైనటువంటి సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకానొక సోలార్ సిస్టమ్ ఏంటంటే సన్ తర్వాత మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, యురేనస్, జూపిటర్, నెప్ట్యూన్, సాటర్న్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కదా. ఈ నవగ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నాలెడ్జ్ ఎంతగానో పెరిగింది కదా. ఈ నాలెడ్జ్ పెరగడం అనేది బైబిల్ గ్రంథంలో చక్కగా ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు రాయించారు. బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే పెద్దవారు, చిన్నవారు వారి ఏజ్ని బట్టి కాదు, దేవునితో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, దేవునితో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి, దేవుడు వాళ్ళతో మాట్లాడుచున్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. పెద్ద ప్రవక్తలో కొంతమంది పేర్లు ఏమిటంటే దానియేలు, ఇర్మియా, యెషయా. పాత నిబంధన గ్రంథాలు మనం చూసుకున్నట్లయితే యెషయా ప్రవక్త, జెరెమియా ప్రవక్త, తర్వాత దానియేలు ప్రవక్త, వీరందరూ కూడా దేవుని స్వరాన్ని చక్కగా నేరుగా వింటూ ఉన్నారు. ఈ కాలంలో దేవుని స్వరము ప్రత్యక్షం ఒకటి బహు అరుదు. దేవుని స్వరాన్ని ఎవరు వింటున్నారు చెప్పండి? మనకి అంత ఖాళీ ఎక్కడ ఉంది? 24 hours టీవీ ఛానల్స్ సరిపోవట్లా. ఫోన్లు ఉన్నాయిగా, మొబైల్ ఫోన్స్ ఉండనే ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత అసలు ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలే లేవు. చక్కగా ఇండిపెండెంట్గా ఎవరు రూమ్లో వాళ్ళు ఉండి చక్కగా ఇంటర్నెట్లో ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది అన్నీ కూడా ఫోన్లోనే చూసుకోవచ్చు కదా. అట్లా అయిపోయింది, గ్యాప్ పెరిగిపోయింది మనుషుల మధ్య. ఆ గ్యాప్ బాగా పెరిగిపోయింది. పూర్వం అట్లా కాదుగా. పూర్వం ఎంతో సమయం ఉండినట్టు ఉండేది. ఇప్పుడా ఒకరోజు ఎంత త్వరగా గడిచిపోతుందో మనకే తెలియట్లేదు కదా. సమయము గతించిపోతున్నది. గాలికి పొట్టు గాలికి ఎగురుతుంది కదా, గాలి వీస్తోంది. ఇప్పుడు పొట్టు ఎవరు చూస్తూ ఉన్నారులే. పొట్టు దోశ చేయడానికి ఏమిటది? అదేం పొట్టు, అదేం పప్పు, అదేం పప్పు? మినపప్పు. మినపప్పు నానబెట్టి, రాత్రి నానబెట్టి ఉదయం ఆ మినపప్పు చక్కగా ఏమిటది, మినపప్పు బాగా కడిగి ఆ మినపప్పు పైన ఉన్న పొర అంటే తీసేసి రుబ్బి, ఇడ్లీకి కావాలంటే ఇడ్లీ, లేకపోతే దోశకి కావాలంటే దోశ, మినపప్పు నుంచి పిండి చేసి ఆ పిండిని దోశ కొరకు, ఇడ్లీ కొరకు ఉపయోగించారు. ఇప్పుడు మినపప్పు ఎవరు వాడుతున్నారు? అంత సాయం మినపప్పు అంటే పొట్టు ఉండదు అనమాట. ఇంకా అట్లా రెడీమేడ్. చక్కగా రాత్రి నానబెట్టుకోవడం, ఉదయం మళ్ళీ ఒకసారి 2 సార్లు కడిగేసి చక్కగా గ్రైండర్లో వేసి 2-3 సార్లు గ్రైండర్ తిప్పారంటే
పప్పు రెడీ, పిండి రెడీ. పూర్వం అట్లా గ్రైండర్స్ ఎక్కడున్నాయి, మిక్సర్స్ ఎక్కడున్నాయి, అంతా చేతికే పని కదా. రుబ్బురోలు, తర్వాత సనికలు. రుబ్బురోలు, సనికలు ప్రాముఖ్యమైన కిచెన్లో ఎప్పుడు కూడా అవి దొరుకుతూనే ఉంటాయి. ఆ రుబ్బురోల్లో ఒక అర్ధగంట లేకపోతే 45 నిమిషాలు నానినటువంటి ఆ పప్పుని రుబ్బి పిండిగా చేస్తారు. తర్వాత ఇడ్లీ చేయాలంటే అంత తతంగం. ఇప్పుడేముంది, అంతా కూడా ఫాస్ట్. ఇన్ని సౌకర్యాలు వచ్చినా కూడా ఇంట్లో భార్యలుగా ఉన్నటువంటి వారికి వంట చేయడానికి కష్టం. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న ఆయన రోజు ఆ హోటల్ నుంచి ఇడ్లీ కొనుక్కుని తీసుకురావాలి, లేకపోతే దోశ కొనుక్కుని తీసుకురావాలి, లేకపోతే ఏవో ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్, ఇవి కొనుక్కుని రావాలి. అందుకనే కదా రకరకాల రోగాలు, రోస్ట్లు. ఎక్కడుంది ఇమ్యూనిటీ, ఎక్కడుంది బలం, ఎక్కడుంది శక్తి? పూర్వం రోకలి బండ పెట్టి చక్కగా మిరపకాయల్లో ఏముంటాయి, ధనియాలు వేసి రోకల్లో వేసి దంచి జల్లించి కారం సిద్ధపరిచేవారు. ఇప్పుడు రోకళ్ళు, జల్లెడ ఉన్నాయా? రోళ్ళు లేవు, రోకళ్ళు లేవు, రోకల బండ్లు అసలే లేవు, జల్లెళ్ళు అసలే లేవు. ఏమైంది? రోగాలు, రోస్ట్లు, ఆయాసం. ఏమిటది? ఒబేసిటీ. ఏమిటది? విపరీతమైనటువంటి లావు అయిపోవడం, విపరీతమైనటువంటి ఫ్యాట్నెస్. కొవ్వు పెరిగిపోదా మరి? ఏ పని లేదు, తింటానే కూర్చుంటే కొవ్వు పెరిగిపోదా? రోళ్ళు ఎక్కడున్నాయి, రోకళ్ళు ఎక్కడున్నాయి, సనికళ్ళు ఎక్కడున్నాయి? తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోను అన్నట్టు ఇప్పుడు తిరగటి రాళ్ల ధ్వని ఏమన్నా వింటానా అమ్మ మనం? ఇవి అంత్య దినాలకు గుర్తులు అనమాట. అంత్య దినాల్లో ఎక్కడ ఉంటాయి తిరగటి రాళ్ళు? ఏమి ఉండవు. తిరగటి రాళ్ళ ధ్వని ఎక్కడా ఉండదు. తిరగలి ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు మా చిన్నతనంలో అయితే ఆ తిరగల్లో వేసి ఆ విసిరినటువంటి ఆ జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. సున్నిపిండి సున్నుండలు చేయాలంటే చక్కగా తిరగల్లో వేసి విసురుతారు. ఇంకేమిటి తిరగలి దేనికి వాడతారు చెప్పండి? అనేకమైనటువంటి పరికరాలు ఉండేవి కిచెన్లో. తిరగలి అసలే లేదు, ఆ పీడి అసలే కనపడదు. ఈ కాలం పిల్లలకి ఏమి కూడా ఏమేం తెలియదు అనమాట. ఆ తిరగలి విసిరితే ఎంత మంచి దేహానికి ఎక్సర్సైజ్. జిమ్కి వెళ్ళాలా మళ్ళా? ఆ జిమ్ మెంబర్షిప్, జిమ్కి మళ్ళా ఫీజు, మంత్లీ ఫీజు, తర్వాత ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ మంత్ దానికి కావాల్సినటువంటి బిల్ పే చేయడం. ఎందుకు వచ్చిన కష్టాలు ఇవన్నీ? ఇడ్లీ కూడా బయట కొనుక్కు తెచ్చుకోవాలా, దోశ కూడా బయట కొనుక్కు తెచ్చుకోవాలా? ఎంతమందికి? తీరా చూస్తే ముగ్గురికి. ఇంట్లో ఉన్న భార్య, భర్త, ఒక పాప. ఈ ముగ్గురికి వచ్చి ఇడ్లీ బయట తీసుకురావాలి, దోశ బయట తీసుకురావాలి. ఇంకెందుకు వచ్చిన భార్యలు, ఎందుకు వచ్చిన బంధాలు? ఇంట్లో పిల్లలకి, భర్తకి చేసి పెట్టడం భారమా? అందుకే కదా రోగాలు, రోస్ట్లు విపరీతం. ఎక్కడున్నా మనం? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవాలి. అట్లనే ప్రవక్తలు ముందుగానే చెప్పారు, అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంబంధించి తిరగలు ఎక్కడుంది చెప్పండి? రోళ్ళు, రోకళ్ళు ఎక్కడున్నాయి? సనికలు ఎక్కడుంది? అంతా కూడా ఈజీ గోయింగ్, కంఫర్టబుల్ లైఫ్. టీవీలు చూడడానికి, సీరియల్స్ చూడడానికి, సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయినటువంటి కన్నులు. దేహానికి ఏమి కూడా ఇంకా ఎక్సర్సైజ్ ఉండదు. ఇంకేముంటుంది? బ్లడ్ సర్క్యులేషను, అనేకమైనటువంటి మెడికల్ కాంప్లికేషన్స్, హెల్త్ కాంప్లికేషన్స్, హెల్త్ ఎమర్జెన్సీ, డయాబెటీస్. నిండా 30 ఏళ్ళు లేవు, డయాబెటీస్. పుండు వస్తే తగ్గేది లేదు. అనేక రకాలైనటువంటి మెడిసిన్. కాలుకి గాయం అయిందా, కాలుకి పుండు అయిందా, హాస్పిటల్కి వెళ్ళలేదా, ఆయింట్మెంట్ రాసుకోలేదా, డాక్టర్ని కన్సల్ట్ చేయలేదా? ఏమిటి ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోతే, మెడికల్ నాలెడ్జ్ అడ్వాన్స్ అయిపోతే ఇంకా మీరు ఎక్కడున్నారు? ఇదేమింత?
ఏమిటి అన్నీ కూడా డ్రగ్ రెసిస్టెంట్, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనమాట. బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మందులకి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. ప్రతిదానికి మందే. ఇంక చిన్న దానికి, పెద్దదానికి మందే. మందు తీసుకెళ్ళకపోతే భర్తకి భార్య మీద ప్రేమ లేనట్టే అర్థం. నాకు జ్వరం వచ్చింది, మా ఆయన ఒక టాబ్లెట్ కూడా వేసినది లేదు. టాబ్లెట్ వేయకపోతే మా భర్తకి ప్రేమ లేదని అర్థం. ఇజ్రాయెల్ దేశంలో మనం చూసినట్లయితే ఎంతో అవసరమైతే కానీ ఒక టాబ్లెట్ ఎవరు ఇంజెక్షన్, ఇంకా ఎమర్జెన్సీ అయితే ఇంజెక్షన్. ఇంకేముంది ఇక్కడ? ఫార్మసీ షాప్కి వెళ్ళడం, ఇంకా ఏమిటది పొట్ట ఏమన్నా ఫార్మసీ షాపా ఏమిటి? ఏం కావాలంటే అవి మింగేసేయడమే. ఈ మందు ఆ మందు, ఏ ఆయింట్మెంట్ ఆయింట్మెంట్. దగ్గు వస్తే ఆయింట్మెంట్ తీసుకోరా, అదేమింత? ఎందుకని? దగ్గు వస్తే ఏమిటది సిరప్పు. ఇంకన్నీ విపరీతం అనమాట. కొంచెం కూడా ఓర్చుకునే రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేంత వరకు ఓర్చుకునేది లేదు. బాడీలో దేవుడు ఎంత చక్కని ఇమ్యూనిటీ పెట్టాడు. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకున్నాయి? న్యాచురల్గా ఫైట్ చేస్తాయి ఇన్కమింగ్ డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియాతో కానీ, వైరస్తో కానీ, ఫంగస్తో కానీ. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేసి ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అంతవరకు టైం ఎక్కడుంది చెప్పండి? అంతా ఇన్స్టంటేనియస్గా వచ్చేసేయాలి హీలింగ్. నో ప్లేస్ ఫర్ ఫెయిత్, నో ప్లేస్ ఫర్ ప్రేయర్, నో ప్లేస్ ఫర్ గాడ్. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే. మనం ఉంటున్నటువంటి కాలం మంచిది కాదు, దినములు చెడ్డవి. ప్రతివాడు తన పొరుగువాని కొంప ముంచడానికి చూస్తే నీచులైనటువంటి, దౌర్భాగ్యులైనటువంటి, దుర్మార్గులైనటువంటి, చెడ్డ మనుష్యులు ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. పక్కవాడికి ఎట్లా అనారోగ్యం కలుగు చేయాలి, పక్కవాడికి ఎట్లా వ్యాధి కలుగు చేయాలి, ఎట్లా బాధ కలుగు చేయాలి. వాస్తవం కాదా చెప్పండి? చక్కగా నడిచేవాడి కాళ్ళు ఎట్లా విరగొట్టాలి. వాళ్ళకున్న డెర్మటాలజీ నాలెడ్జ్ని దేని కొరకు వాడుతున్నారు? నికృష్టులు, నీచులు. లోకుల నిందలో నీచుల బాణములు ఎన్నియు నాపై పడినేమి. ఇటువంటి దుష్ట దినాల్లో మనం ఉంటూ ఉన్నాం అనమాట. వాటర్ ఎట్లా కంటామినేట్ చేద్దాం, పాలు ఎట్లా అడల్టరేట్ చేద్దాం, నీచులు, దుర్మార్గులు తమ పొరుగు వారికి ఎట్లా హాని కలుగు చేద్దాం, చక్కగా చూసేవాడు కళ్ళు ఎట్లా పాడు చేద్దాం, చక్కగా నడిచేవాడి కాళ్ళు ఎట్లా విరగొడదాం. డు నాట్ బీ డిసీవ్డ్, God will not be mocked. With whatever measure you measure to others, it will also be measured to you. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకును కొలవబడను. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభువు చెప్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు రెండే. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను అంటే యేసయ్యను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో వారు నిత్య జీవము కలిగినటువంటి వారై ఉంటారు. చూడండి, దేవుడు మనల్ని నిర్మించినప్పుడు ఈ వ్యాధులు ఉన్నాయా, ఈ కష్టాలు ఉన్నాయా, ఈ కడగండ్లు ఉన్నాయా? ఈ మరణ శరీరం ఉందా చెప్పండి? లేదుగా. మరణం అన్నదే లేదు. మానవులు మరణం కోసం సృజించబడ్డారా? దేవుడికి మరణం ఉందా? దేవుడు మృత్యు లేనటువంటి వాడు కదా, నిత్యము జీవించేవాడు కదా. అట్లాగూ దేవుడు మానవుల్ని సృజిస్తే, మానవుడు దేవుడి యొక్క శత్రువు అయినటువంటి సాతానుతో ఒడంబడిక చేసుకుని కయోను దుష్టుడు తమ్ముడే చంపేశాడు. ఎందుకని? అసూయ, ద్వేషం. నేను ఇచ్చినటువంటి బలి దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు ఇచ్చినటువంటి గొర్రెపిల్లను దేవుడు అంగీకరించాడు, నా తమ్ముడు నాకంటే దేవునికి ఇష్టడు. అయితే ఏంటంట? నీ తమ్ముడేగా, నీ రక్త సంబంధేగా, నీ తమ్ముడు ఒక మెట్టు ఎక్కువగా ఉంటే భరించలేవా? అట్లా ఉన్నాయి రక్త సంబంధాలు, బాంధవ్యాలు ఈ లోకంలో కదా. కయోను దుష్టుని సంబంధం. అందుకని చెప్పి ఏం చేశాడు? బలహీనుడైనటువంటి తన తమ్ముని మీద పడి చంపేసి రక్తం చెందించాడు. అయితే అక్కడ ప్రారంభమైంది హింస. ఇప్పుడంతా చూసినట్లయితే ఏంటి? ప్రతి చోట బలాత్కారమే కదా, హింసే కదా. దొమ్మిగా పడిపోవడం, బలహీనుల్ని హింసించడం, బాధ పెట్టడం, దోచుకోవడం. ఇవి దేవుని చిత్తమైనవా చెప్పండి? ఇవి దేవునికి ఇష్టమైనవా చెప్పండి? ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బలాత్కారము, రక్తం చిందించబడుట, దోచుకొనుట, తమ పొరుగు వారికి హాని చేయుట.
కుటుంబ సభ్యుల్ని ద్వేషించుట, కుటుంబ సభ్యుల్ని పీడించుట, జలగలాగా వాటిని పీడించుట, ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. తన తల్లినైనను తండ్రినైనను దూషించు అని రాళ్లతో కొట్టి చంపాలని దేవుని వాక్యం ఉంది. దూషించడం కాదు, తల్లిదండ్రుల్ని హింసించేవారుగా, హింసకులుగా ఉన్నారు. ఇంకా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా చూరు పట్టుకుని వేలాడతారు గబ్బిలాల్లాగా. తల్లిదండ్రులు పెంచుతారు, పెద్ద చేస్తారు, ఇంకా వాళ్ళని పట్టుకుని పీడిస్తే ఎట్లా? తన తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు వాడు రాళ్ల చేత కొట్టబడాలి. దేవుని వాక్యం అట్లా చెప్తా ఉంది. తల్లి మాతృహంతకులుగా ఉంటారు, పితృహంతకులుగా ఉంటారు. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో సమయం చూసారా? న్యూస్ పేపర్ తెరిస్తే ఎన్ని ఘాతకాలు. సొంత పిల్లలే తల్లిని తండ్రిని హింసించేవారుగా ఉన్నారు. మాతృహంతకులుగా, పితృహంతకులుగా మారే దుర్మార్గులుగా తయారైనటువంటి దినాలు మనం చూస్తున్నాం. ఎందుకని? త్రాగడానికి డబ్బు ఇవ్వలేదని. ఎందుకని? వాళ్ళ జలసాలకు డబ్బు ఇవ్వలేదని. ఇంకానా 40 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా తల్లిదండ్రులు ఇంకా మిమ్మల్ని పోషించాలా? బుద్ధి ఉండద్దు, జ్ఞానం ఉండద్దు. ఎవరు చెప్తారు బుద్ధి జ్ఞానం? సువార్తే కదా. నీ సువార్త చెప్ప శక్తినీయము నాథా యేసు క్రీస్తు రక్షక. ఒకనొక తల్లి ఉన్నది. ఆమె కుమారుడు అగస్టిన్ త్రాగుబోతు. ఆ త్రాగుబోతు అయినటువంటి కుమారుడు మారాలి అని చెప్పి ఆ తల్లి ఎంతగానో భారంతో, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడుతూ మానక ప్రార్థించేదిగా ఉండింది ఆ తల్లి. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అగస్టిన్ అనే సహోదరుడు తన తల్లి ప్రార్థనలు బట్టి దేవుని ఆలయానికి అద్భుతమైనటువంటి రీతిలో నడిపించబడ్డాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ త్రాగుడనే వ్యసనానికి స్వస్తి చెప్పి వాళ్ళెన్నడూ కూడా తాగకుండా మారిపోయినాడు. అతను అగస్టిన్ ఇట్లా ఒక గొప్ప దైవజనుడిగా మారుతాడు. అప్పుడు సాక్ష్యం చెప్తాడు, నేను ఈరోజు స్థిరుడిగా ఉన్నానంటే, మారు మనస్సు పొందినటువంటి మంచి వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు గలవానిగా ఉన్నానంటే అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రవాహంలో నా గమ్యమే మారిపోయింది, నా గమనమే మారిపోయింది. ఎక్కడో సముద్రంలో కలిసిపోవాల్సినటువంటి నేను, ఎక్కడో నశించిపోవాల్సినటువంటి నేను, లోక ప్రవాహంలో కొట్టుకోనిపోతున్న నన్ను నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహము నా జీవిత గమనాన్ని మార్చివేసింది. నాశనానికి జోగుతున్నటువంటి నన్ను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశల్లో ఉన్నటువంటి నన్ను నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహము దేవుని సన్నిధికి నడిపించింది అని చెప్పి అగస్టిన్. ఎంతమంది యవన బిడ్డలు అట్లా అమెరికా దేశంలో మనం చూసినట్లయితే, అమెరికా చాలా డెవలప్డ్ దేశం, డెవలప్డ్ నేషన్ అని అనుకుంటున్నాం. అమెరికాలో 45 years పైబడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. పర్టికులర్గా జెంట్స్ 45 years దాటినటువంటి జెంట్స్ అందరినీ మనం పరిశీలించినట్లయితే దే ఆర్ ద మోస్ట్ లోన్లీ పీపుల్ అనమాట. వాళ్ళు ఒంటరితనానికి గురవుతున్నారు. కెరియర్ అడ్వాన్స్మెంట్ పరుగు 45 సంవత్సరాలకి ఒక జీవితంలో స్థిరత్వాన్ని పొందుకుంటున్నారు. మంచిదే. జీవితంలో ఒక ఉద్యోగం పొందుకుంటున్నారు, కెరియర్లో ఒక మంచి పొజిషన్ పొందుకుంటున్నారు, ఒక ఇల్లు పొందుకుంటున్నారు, ఫర్నిచరు, మెటీరియల్ థింగ్స్ అన్నీ కూడా పొందుకుంటున్నారు అమెరికాలో ఉన్నటువంటి యవనస్తులు. అయితే 45 years వచ్చేటప్పటికి ఏం జరుగుతుందా అంటే, వాళ్ళు మెటీరియల్ వెల్త్ అయితే పొందుకున్నారు, మెటీరియల్ ప్రాపర్టీ అయితే పొందుకున్నారు, కానీ ఒక మంచి జీవిత భాగస్వామిని వారు పొందుకొనలేకపోయినారు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వారు కలిగి ఉండలేదు. అందువల్ల చాలా మట్టుకు 45 years దాటినటువంటి ఈ జెంట్స్ మనం చూసినట్లయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే లోన్లీనెస్ అనమాట. ఒంటరితనానికి వారు గురవుతున్నారు. సరైనటువంటి జీవిత భాగస్వామి లేక, దేవునితో ఒక అన్యోన్య సహవాసం లేక, లోన్లీనెస్ అనమాట. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చారు, మానవుల్ని తోడు లేనటువంటి వానిగా విడిచిపెట్టకుండా. మొట్టమొదటిగా అవను దేవుడు సృజించాడు. ఆదాము పడిపోవడానికి కారకురాలు కాలేదా? ఆమె చెడు ఇతను జరిపిందిగా. దేవుడు నిర్దేశించినటువంటి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ఫలాలు తినకూడదంటే ఆవిడ తిన్నది. బుద్ధి లేని సాతానుడు చెప్పాడు, మీరు తిన్నా చావరని చెప్పాడు. వాడు ఎవరు చెప్తే అది నమ్మొచ్చా? పిల్లలకి తల్లిదండ్రులు మేలుకోరి అపరిచితులు రమ్మన్న చోటికి వెళ్ళకూడదు, వాళ్ళ వెంబడి వెళ్ళకూడదు అని చెప్తారు. వెళ్తే ఎన్ని కిడ్నాప్లు, ఎన్ని రకాలైనటువంటి ఎడిక్షన్స్, ఎన్ని రకాలైనటువంటి బాధలు.
ఎన్ని రకాలైనటువంటి బంధకాలు. తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సు కోరతారు, దేవుడు మానవుల శ్రేయస్సు కోరతాడు. అపవాది దొంగ, ఎన్ని దొంగలతో చేత మన లోకం నింపబడి ఉన్నది. దొంగతనాలు, తర్వాత హింస, బలాత్కారం, ఇవన్నీ కూడా సాతాను సంబంధమైన. దేవుని మాట విన్నప్పుడు మనం క్షేమంగా ఉంటాం, సురక్షితంగా ఉంటాం. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రాణం పెట్టింది ఎవరు చెప్పండి? రక్తం చిందించింది ఎవరు చెప్పండి? గొర్రెల క్షేమం కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువే కదా. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. మానవులందరి యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేల్ అని మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అయినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయో నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. దేవుడు మనకు తోడు. కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవక్త చేత చెప్పబడినటువంటి మాట నెరవేరినట్లు ఈ రీతిగా జరిగెను. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడెను. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. చూస్తారా, దేవుడు మనకి తోడై ఉన్నాడు. నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఎవరైతే ఒంటరితనంలో ఉంటారో, ఎవరైతే బలహీనులుగా ఉంటారో, నిస్సహాయతలో ఉంటారో, ఆపదలో ఉంటారో, వారితో దేవుడు చెప్తున్నాడు, ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇచ్చేదని. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసి స్వస్థత పొందుకుంటున్నారు. ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. ఇమ్యూనిటీ లేనటువంటి వారు, రకరకాలైనటువంటి వ్యాధులకు గురైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు నామంలో, జీసస్ క్రైస్ట్ నామంలో ప్రార్థన చేసి క్యాన్సర్ నుంచి స్వస్థత పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధుల నుంచి, జాండిస్ నుంచి స్వస్థత పొందుకుంటున్నారు కదా. ఎందుకని? ఆయన సేవియర్ గనక. సేవియర్ లైక్ ఎ షెపర్డ్ లీడర్స్, much we need thy tender care. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. What a wonderful hymn. Such hymns originated from great pain, great trials.
There was a great hymn writer by name Fanny Crosby. Fanny Crosby lost her sight due to some medical negligence by her parents while she was an infant. She never complained. She never grew bitter. She by hearted all the love. And even though she was blind, she wrote 10,000 hymns for the glory of God. Fanny Crosby. William Carey. There are great missionaries out of great trials, tribulations, suffering. They glorified the name of the Creator God, Jesus Christ. Let us do our role. Let us play our role well, fulfill the purpose of God, and reach our heavenly abode. May the Lord grant His presence to the audience. Amen.